మొదటిగా దేవాది దేవునికి ప్రత్యేకంగా వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే ఈరోజు నేను ఇక్కడికి రావటానికి, మీ మధ్యన నిలబడటానికి కారకులైనటువంటి ప్రియులు వలపదాస్ బాబురావు గారు, సంఘ పెద్దలు, మీ అందరికీ బాగా తెలుసు. ఏలూరు పట్టణానికి సమీపముగా ఉన్నటువంటి వంగూరు అనే గ్రామములో వారి పుట్టి పెరిగి ఈ ప్రాంతానికి వచ్చి ఈ సంఘానికి మంచి సభ్యులుగా వారు ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తీయండి, కొంచెం వెయిట్ చేయండి, తీయటానికి సమయం ఇద్దాం. అందరూ చూడాలి, అందరూ చదవాలి, అందరూ వినాలి, అందరూ గ్రహించాలనేదే మా ఆశ. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 2వ వాక్యాన్ని ఎవరు చదువుతారు? ఒకరు. ఆయన దానిని బాగుగా త్రొవి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలించవలనని. అవును, చాలు. చదవబడిన వాక్య భాగాన్ని దేవుడు మన ఎన్నికడలో దీవించునుగాక. ప్రియులారా, ఈ యెషయా గ్రంథములో 5వ అధ్యాయము ప్రారంభం నుండి కూడా ఒక చక్కని మాటలు రాయబడతాయి. తర్వాత చదువుదాం. మీ అందరికీ ఒక చిన్న మనవి, బైబిల్ చదివేటప్పుడు అందరూ బైబిల్ చూడండి, వినేటప్పుడు మాత్రం బైబిల్ చదవకండి. వాక్యం చెప్పేటప్పుడు ఏం చదవకూడదు? కొంతమంది ఆ పనిలో ఉంటారు, ఆ పైన ఏముందో ఆ కింద ఏముందో ఇంకేం చెప్పబోతున్నారు అనేటువంటిది. అలాంటి ఆలోచన మానుకుంటే మంచిది. దేవునికి మహిమ కలుగునగాక. మంచిది. ప్రియులరా, దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. దేవుడైన యెహోవా మనందరి పట్ల ఒక చక్కటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. మనందరి ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మనందరి ఎడల దేవునికి ఓ మంచి తలంపు కలిగి ఉన్నాడు. మనం చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయం మీరు చదవద్దు, నేను చెబుతున్నా. నా తండ్రి మంచి వ్యవసాయకుడు. చెప్పండి, తర్వాత ఏముంటుంది? నా తండ్రి మంచి వ్యవసాయకుడు, తీగలు మీరు. ద్రాక్ష తీగ, ద్రాక్ష తీగ ఎక్కడ నాటబడాలంట? ద్రాక్ష ఫలించాలంటే అది అంటుకట్టబడాలి, అది బహుగా ఫలించాలి. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉంటేనే కానీ మీ అంతటికి మీరు. అది దేవుని యొక్క ఉద్దేశం. ఏంటంటే మనము ఫలించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. కానీ ఇక్కడ చూద్దాం, ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి
మొదటిగా మనం చూస్తే బాగా త్రవ్వాడు. తవ్వాలి. త్రవ్వుచున్నప్పుడు కొన్ని రాళ్ళు కనిపిస్తున్నాయి. కొన్ని రాళ్ళు కనిపిస్తున్నాయి. త్రవ్వుతున్నప్పుడు ఏమి నాటాలని తవ్వుతున్నాడు? ద్రాక్ష తీగ నాటాలని బాగుగా త్రవ్వుతున్నాడు ఆయన. త్రవ్వుతున్నప్పుడు రాళ్ళు కనబడుతున్నాయి. ఆ రాళ్లను ఏం చేయమని చెబుతున్నాడంటే వేరి పారేయండి అని చెప్పాడు. రాళ్ళను ఏం చేయాలట? ఒక చెట్టు నాటేటప్పుడు రాళ్ళు ఏం చేయాలి? ఏదైనా రాయి కనిపించినప్పుడు అది పనికిరాదన్నప్పుడు, అది ఉపయోగపడదు అనుకున్నప్పుడు, అది అడ్డుగా ఉందనుకున్నప్పుడు ఆ రాయిని తీసి ఏం చేయాలి? పడవేయాలి. అది పడవేసిన తరువాత నువ్వేదైతే విత్తనం నాటాలనుకుంటున్నామో ఆ విత్తనము నాటినప్పుడు ఆ విత్తనము బహుగా ఎంతగా ఫలించాలంట? 30 దంతులుగాను, 60 దంతులుగాను, 100 అంతులుగా ఫలించాలని విత్తనం నాటేటప్పుడు విత్తనం నాటేవాడు అనుకుంటాడు. ప్రియులరా, ఇక్కడ కొన్ని రాళ్ళు వేరి పారమేమన్నాడు. ఆ తరువాత ద్రాక్ష చెట్టు లేక తీగ నాటారు. అది నాటినప్పుడు మంచి ద్రాక్ష కాస్తాదేమో అని నాటిన వ్యక్తి ఎదురు చూస్తున్నాడు. చివరికి ఏం కాయలు కాసినాయి అంటే కారు ద్రాక్షలు కాశాయి. ఈ విషయమై దేవుడు బాధపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాయి త్రవ్వుచున్నప్పుడు రాళ్ళు వేరి వేయండి. బాగా గమనిద్దాం ప్రియులరా. ఈ మధ్యన బాగా మనుషులకి కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయి. ఎక్కడొస్తున్నాయి రాళ్ళు? కిడ్నీలో రాళ్ళు వస్తున్నాయి. ఆ తర్వాత గాల్బెడ్రన్లో రాళ్ళు వస్తున్నాయి. మానవ శరీరములో ఈ కిడ్నీలో రాయి వచ్చినప్పుడు మనిషి సంతోషంగా ఉండగలుగుతాడా? ఆరోగ్యంగా ఉండగలుగుతాడా? ఆ స్టోన్ శరీరములో కిడ్నీలో ఉందని తెలిసిన మరుక్షణమే దాని నిమిత్తమై దాన్ని తీసేసుకోవటానికి, అది కరిగిపోవటానికి, ఇరిగిపోవటానికి మనం ఎన్నెన్నో ప్రయత్నాలు, మందులు, హాస్పిటళ్ళు రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటాం. ఎందుకంటే ఈ రాయి ఉండటం వలన మనిషికి ఏమవుతుంది? అనారోగ్యం. ఈ రాయి ఉండటం వలన మనిషికి నెమ్మది ఉండదు, సరైన భోజనం చేయటానికి ఉండదు, ఆరోగ్యంగా సంతోషంగా ఉద్యోగం చేసుకోవటానికి ఉండదు. దేవుని పిల్లరా, ఎట్టుకేలుకేమైనా ఆ రాయి ఏం చేయబడాలంటే తొలగించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రాయి తొలగించబడాలి. ఒకవేళ ఆ రాయి తొలగించబడకపోతే ఆ మనిషి ఆరోగ్యంగా ఉండగలడా అంటే ఏమాత్రం ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం లేదు ప్రియులరా. ఇకపోతే కొంతమంది బియ్యంలో రాళ్ళు ఏరుతూ ఉంటారు. ఎక్కడ ఏరుతారమ్మా? బియ్యంలో రాళ్ళ? బియ్యం ఏరుతున్నామంటారా? మీ భాషలో ఏమంటారు చెప్పండి? బియ్యం ఏరటమేనా? ఇప్పుడు ఎక్కడ ఏరుతున్నారు లేకండి, అంత రెడీమేడ్. కొడి దగ్గర నుంచి బస్తా తీసుకురావటం, పోసేయటమే, ఒక తిప్పిలా తిప్పేయడం, పొయ్యి మీదకి ఎక్కించేయటమే. బియ్యం ఏరే కార్యక్రమాలు ఇప్పుడు లేవండి. మా చిన్నప్పుడు అమ్మ చాట్లో బియ్యం వేసుకొని బియ్యం ఏరటం కాదు, బియ్యంలో రాళ్ళు ఏరుతూ ఉండేది. విచిత్రం ఏంటి తెలుసా? పలుకు రాయి కనిపిస్తే గనక అవతల పడేసేది, మట్టి రాయి కనిపించనగా నోట్లో వేసుకునేది. మరి మీకు ఈ ప్రాంతానికి తెలుసో లేదో నాకు తెలియదు కానీ మా ప్రాంతంలో చాలామంది ఆడవాళ్ళు బియ్యం వేరేటప్పుడు నల్లరాయి మట్టి రాయి కనిపించింది అనుకో, అది నోట్లు వేసుకుని సపరించే అలవాట్లు ఉన్నాయి కొంతమందికి. అర్థమైందా? సరే, మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగా బియ్యంలో రాళ్ళు కూడా మనం ఏరటం మంచిది. చెప్పండి, ఏరటం మంచిదా కాదా? రాయి ఉంటే మంచిదా చెడ్డదా? రాయి మంచిది కాదు. ఇకపోతే నా దేవుని బిడ్డలారా, వ్యవసాయం చేసేటువంటి రైతు భూమిని దున్నుతున్నప్పుడు ఈ పంటకి అడ్డు వచ్చే ప్రతి అడ్డు బండరాయిని కూడా తీసివేయాలి. తీయకపోతే ఆ పంట ఆ సంవత్సరం బహుగా ఆశించినంతగా, అనుకున్నంతగా ఆ పంట సంవత్సరం పండదు.
ఆ రైతు నష్టపోతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇకపోతే ఈ రాయి ఉండటం వలన ఏ కాయలు కాసినాయట? కారు ద్రాక్ష కాసిందంట. ఈ కారు ద్రాక్ష కాసినప్పుడు ఆ ద్రాక్ష నాటినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆ రైతు లేక ఆ వ్యక్తి సంతోషంగా ఉన్నాడా, వేదన చెందాడా? అమ్మా, వేదన చెందాడు, బాధపడ్డాడు, కలత చెందాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, మనం ఒకసారి ఆ పైన మొదటి వచనం చదువుదాం, త్వరగా ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నా ప్రియుని గూర్చి పాడిదెను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాణ్ణి గూర్చి వినుడి. సత్తువు గల భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండిను. అది ఎక్కడుందంట? ఆయన తోట కొండ మీద ఉందంట. ఆయన తోట ఎక్కడుంది చెప్పండి? కొండ మీద ఉందంట. ఏ కొండ? కల్వరి కొండ, గెత్సేమనే తోట, ఏ కొండ? నిర్మల కొండ. ఏ కొండ మీద ఉంది ఆయన తోట? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఎత్తైనటువంటి ప్రదేశములో ఆయన తోట ఉంది. ఒక మాటలో నేను చెప్తాను, తోట అంటే ఏంటమ్మా? ఆయన సంఘం. చెప్పండి. ఆయన తోట అంటే ఏంటి? ఆయన సంఘం. ఆయన సంఘం అనగా ఎవరు? మనమే. ఆయన సంఘం అనగా మనమే. ప్రియుడైనటువంటి దేవునికి ఒక తోట ఉంది, అదే ఆయన సంఘం. ఆయన సంఘం బహుగా ఫలించాలని, ఆయన బిడ్డలు బహుగా ఫలించాలని, ఆయన పిల్లలు బహుగా ఆశీర్వాదకరంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశ్యమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డరా, అయితే త్రవ్వేటువంటి కార్యక్రమం లేక త్రవ్వే వ్యక్తి ఎవరు అంటే దేవుడే త్రవ్వుతున్నాడు. ఎక్కడ త్రవ్వుతున్నాడంటే మన హృదయాంతరంగాలని వాక్యముతో త్రవ్వుతున్నాడు. ఆయన త్రవ్వుతూ ఉన్నప్పుడు కనిపిస్తున్న రాళ్ళు కొన్ని ఉన్నాయి. ఈ రాయి దేనికి సాదృశ్యం అంటే మనలో ఉన్న పాపం అనే దానికి, బలహీనతకి గుర్తుగా ఉంది. స్తోత్రం చెప్దాం ఒకసారి. తగ్గిపోతుంది సౌండ్, ఒకసారి పెంచండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితములో ఒక పాపం అనే రాయికి సాదృశ్యంగా కనబడుతుంది. ఈ రోజున మనము ఆయన ఆశించిన రీతిలో ఫలించలేకపోవటానికి గల కారణం ఏదో ఒక రాయి మనలో కనబడుతుంది. ఈ రోజున నువ్వు అనుకున్న రీతిలో దేవుడు నిన్ను ఆశీర్వదించబోవటానికి కారణం నీలోనే ఒక అడ్డుబండి ఉంది. దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన ఎవరికి అన్యాయమో చేయడు. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో నువ్వు ఏదో ఆశిస్తున్నావు, ఏదో చేయాలనుకుంటున్నావు, ఎంతో ఎత్తుకు ఎదగాలనుకుంటున్నావు, కానీ నువ్వు ఎదగలేకపోవటానికి కారణం ఈరోజు నువ్వు పొందే శ్రమ ఏదైతే ఉందో, ఈరోజు నువ్వు అనుభవించే దుఃఖం ఏదైతే ఉందో, ఈరోజు నువ్వు పడే శ్రమ ఏదైతే ఉందో దేవుని బిడ్డ, దానికి దేవుడు కారకుడు కాదు. ఈ వాక్యం వింటున్నటువంటి నీవు నేను ఈ రోజున ప్రియులరా, మనం ఆయన ఆశించిన రీతిలో ఒక ద్రాక్ష తీగ వలె ఫలించాలి అని అంటే ఈ రోజే మనలో ఉన్న ఈ రాయిని ఏరి పారవేయాలి. స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. ఈ రాయిని తీసి పారవేద్దాం. ఆ రాయి ఉన్నంత కాలము కూడా మన జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? మన బ్రతుకులు ఎలా ఉంటాయో తెలుసా? మన జీవిత విధానం ఎలా ఉంటుందో తెలుసా? ప్రియులరా, మనం అనుకున్నట్లుగా దేవుడు ఆశీర్వదించడు. మనం అనుకున్నట్లుగా దేవుడు మనల్ని దీవించడు. ఈరోజు నీకున్న అప్పుల సమస్య, ఈరోజు నీకున్న బలహీనత సమస్య, నీకున్నటువంటి వ్యతిరేక సమస్య, నువ్వు అనుభవిస్తున్న దుఃఖము, నువ్వు పడుతున్న బాధ, నువ్వు పడుతున్న కలవరమునకు సమస్తం కారణం ఇదిగో ఈ రాళ్ళు వేరుతున్నప్పుడు ఆ రాయిని తీసి పడవేకపోవటమే మన జీవితంలో మనం ఫలించలేకపోవటానికి కారణం.
ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తాను చూడండి. ఆ కీర్తన గ్రంథములో ఆ 1వ అధ్యాయములో 3వ వాక్యములో ఒక మాట అంటుంది, అతడు చేయనిదంతయు. చెప్పాలి ఆ మాట చెప్పండి. అతడు చేయనిదంతయు సఫలమగును. ఎవరు అతడు? అతను ఎలా ఉంటాడు? అతను ఎక్కడ ఉంటాడు? అతడు ఏం చేస్తూ ఉంటాడు అనేది మనం ఆలోచన చేస్తే ప్రియులరా, అతడు చేస్తున్నదంతా కూడా ఏమవుతుంది? మనం చేసేదంతా ఏమవుతుంది? సఫలమవుతుందా, విఫలమవుతుందా? చెప్పాలి. ఈరోజు నువ్వేదో అనుకుంటున్నావు చేయాలని, ఈ సంవత్సరం ఏదో చేయాలనుకుంటున్నావు, ఈ నెల ఏదో చేయాలనుకుంటున్నావు. నువ్వు అనుకున్నది ఒకటి, నీ జీవితంలో జరిగేది ఒకటి. నువ్వు ఆశిస్తూ ఉన్నది ఒకటి, నీకు వచ్చే ప్రతిఫలం ఒకటి. ఈరోజు నీ శాలరీ వస్తుంది, ఏదో అప్పు తీర్చుకోవాలనుకుంటున్నావు, తీర్చలేకపోతున్నావు. ఈరోజు ఇది వస్తుంది, ఏదో కొనుక్కోవాలనుకుంటున్నావు, కొనలేకపోతున్నావు. ఈ సంవత్సరం బిడ్డ పెళ్లి చేయాలనుకుంటున్నావు, చేయలేకపోతున్నావు. ఈరోజు బిడ్డలను చదివించాలనుకుంటున్నావు, చదివించలేకపోతున్నావు. ఈరోజు నీ ఇల్లు కట్టాలనుకుంటున్నావు, కట్టలేకపోతున్నావు. స్థలం కొనాలనుకుంటున్నావు, కొనలేకపోతున్నావు. కారణం ఏంటో చెప్పనా? మనం చేసేదంతా వ్యతిరేకమే. మనం చేసేది ఏది సఫలం అవటం లేదు. చెప్పండి, అతడు చేయనిదంతా ఏమయ్యింది? చెప్పాలి, అందరూ చెప్పండి. బ్రదర్ వెనకాల వాళ్ళు కూడా అందరూ చెప్పండి. ఏమవుతుంది? సఫలమవుతుందా, విఫలమవుతుందా? సఫలమవుతుంది. ఆ సఫలమవటానికి గల కారణం ఏంటి? 1వ వచనం, కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనం, దుష్టులు ఎవరో? ఇతనే. దుష్టులు ఆలోచన చప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండ చోటన కూర్చుండక, ఎక్కడెక్కడ యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువారు ధన్యుడు. అతడు చేయనిదంతయు అప్పుడు సఫలమవుతుంది. ఈ రోజున మన జీవితం ఎలా ఉంది? దుష్టులు ఆలోచన చప్పున నడిచినంత కాలం మన బ్రతుకింతే. పాపుల మార్గమున నిలిచినంత కాలం మన జీవితాలు ఇంతే. అపహాసకులు కూర్చుండే చోటల్లో కూర్చుంటానంత కాలము మందిరములకు వస్తే పావురాల్లా కనపడతారు. సంఘం ఎట్ట కనపడద్ది అయ్యా? పావురాలు. బయటికి వెళితే మార్కెట్కి వెళ్ళినప్పుడు చూడాలి మీ సోకు. అమ్మా, చుట్టాలు ఇళ్ళకి వెళ్ళినప్పుడు చూడాలి మన బడాయి. బయటికి వెళ్ళినప్పుడు చూడాలి మన ప్రవర్తన. బయటికి వెళ్ళినప్పుడు కనబడుతుంది మన స్థితిగతులు. ప్రియమైన వారులారా, మందిరములు ఉన్నంతసేపు పావురాలే. నిజంగా మీరు పావురాలేనమ్మా. ఈ సంఘమంతా పావురాల్లాగానే లెక్కలో కనపడుతుంది నాకు. నిజంగా మీరు పావురాలుగా మారుదురుగాక. చెప్పండి, గట్టిగా చెప్పండి. అదేదో అనుమానంగా చెప్పినట్టు అనిపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి. మా సంఘంలో ఒక ఆమె ఉందండి. సంఘములో అన్ని పనులు చేస్తుందండి, పావురం లెక్కలో ఉంటుంది. ఇంటికి వెళ్ళినాక అలా ఆయన కొట్టుద్ది, యారా అని పిలుసుద్ది. ఇక్కడ ఎవరు లేరు అనుకుంటున్నాను నేను. ఏమని పిలుస్తుంది భర్తని? అమ్మ, నీ భర్తను ఏం చేయమని చెప్పాడు దేవుడు? భార్యలారా. అబ్బా, అసలు ఏమీ అరగని బుద్ధిమంతుల్లా కూర్చున్నారు తల్లి. చెప్పండి, భార్యలారా మీ భర్తలకు. నో, రిమోట్ మీదే. మీరు తిప్పిన లెక్కలో తిరగాలి భర్త. లేరా? అవును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె భర్తను కొట్టుద్ది, యారా అంటది. ఆ భర్త కూడా కొట్టుకుంటే కొట్టుకుందలు అనుకుంటాడు, తిట్టుకుంటే తిట్టుకుందలే అంటాడు. ఆయన లెక్కలో ఆయనే ఉంటాడు తప్ప ఎందుకు చెప్పుతుందో కూడా ఈనాడు ఆ మూర్ఖుడు. నిజంగా అట్టంటో నా పని చేయాల. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు పురుషులకు చెప్తున్నాడు, పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. పురుషులు భార్యని ప్రేమించడు, బయట వాళ్ళని ప్రేమిస్తాడు. ఎవరిని ప్రేమిస్తాడు? కట్టుకున్న భార్యని ప్రేమించేవాళ్ళు లేరు, కట్టుకున్న భార్యని అర్థం చేసుకునే వాళ్ళు లేరు. బయట ఎక్కడైనా ఎవరైనా కనిపించి ఒక నవ్వు ఇట్లా నవ్వారనుకో కార్చేసుకుంటారు సొల్లు. వాళ్ళని ప్రేమించేవాళ్ళు ఉన్నారు. ఈ లెక్కలో నడిచిన వాడు చేసేది ఏదైనా ఫలిస్తుందా?
చెప్పాలి. అతడు చేయనిదంతయో ఏమవుతుందమ్మా? సఫలం అవుతుంది. ఇతడు ఏం చేసేవాడు? దుష్టుల ఆలోచన చప్పున నడవడు, పాపుల మార్గమున, అపహాసకులు కూర్చుండే చోటన. మరి ఎక్కడ కూర్చుంటాడు? యెహోవా ధర్మశాస్త్రమనందు. చెప్పండి చెప్పండి, యెహోవా ధర్మశాస్త్రమనందు ఆనందించుచు దివారాత్రులు. ఆదివారం గుళ్ళో ఉంటాడు, మళ్ళీ శనివారం దాకా లోకంలో ఉంటాడు. ఆదివారం మందిరంలో ఉంటాడు, మళ్ళీ శనివారం దాకా. చాలామందితో మనకు పరిచయాలు ఉంటాయి బాబు, యవనస్తులారా. మనకు చాలామందితో పరిచయం ఉంటుంది, చెయ్యాలి కూడా, వాళ్ళతో స్నేహం చేయాలి. అపొస్తలుడైన పౌలు అన్నట్టు, నేను అనేక మందితో సహవాసం చేశాను కానీ నేను వాళ్ళు చేసే క్రియలను నేను చేయలేదు అంటాడు పౌలు భక్తుడు. దేవునికి స్తోత్రం. మనం ఎవరిని ద్వేషించే వారంగా ఉండకూడదు, ఎవరికి దూరంగా ఉండేటట్టుగా ఉండకూడదు, వాళ్ళది మనకు అంటించుకునేటట్టుగా ఉండకూడదు. హల్లెలూయా. అందరితో ఉండాలి. బాబు ఒక మాట చెప్పాడు, ప్రియమైన వారులారా, ఒక మంచి మాట చెప్పారు ఆయన. కనీసం సంవత్సరానికి ఒక కుటుంబాన్నైనా మార్చే లెక్కలో ఒక్కొక్కరు ఉండాలన్నారు. నిజమే కదా? గొర్రెలనే ఏం చేస్తాయి? నాకు ఒక అలవాటు ఉందండి, మీతో మాట్లాడించే అలవాటు ఉంది నాకు. నేను చెప్పుకుంటూ పోయే అలవాటు లేదు, కళ్ళు మూసుకొని చెప్తా ఉంటాడు. ఎక్కడికి పోతాడు ఒక ఆయన ఎట్టే చెప్పాడు మన మీటింగ్ వీళ్ళతో. ఒక ఆయన కళ్ళు మూసుకొని మొదలుపెట్టాడు. ఆపట్ల ఎంతసేపు చూసినా ఆపకి కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగా అందరు ఎవడానికి ఒకళ్ళ వెనకాల వాళ్ళు వెళ్ళిపోయారు. ఆఖరిలో ఒక ఆమె కూర్చుంది, కళ్ళు తెరిచి చూస్తే అందరు వెళ్ళిపోయారు. ఏమ్మా అందరు వెళ్ళిపోయారు, నువ్వు ఒక్కదాని ఉన్నావు ఏంటమ్మా? పోన్లే, వాళ్ళందరికీ నేనంటే ఇష్టం లేకపోయింది, నీ ఒక్కదానికైనా ఇష్టం ఉన్నందుకు వందనాలమ్మా అంటే, అయ్యగారు అది కాదండి, మీరు నుంచున్న కార్పెట్ నాదేనండి బాబు అందండి. స్తోత్రం. దానికోసం కూర్చుంది ఆమె. దేవునికి స్తోత్రం. కానీ ఆ లెక్క కాదు, మాట్లాడాలి. ఏం చేయాలి? మాట్లాడించాలి కూడా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని పిల్లలారా, మనము చేసేది ఏదైనా ఈ సంవత్సరం ఏం చేయాలనుకుంటున్నారు? దేవుడు ఫలించాలనుకుంటున్నారా? మీ ఉద్యోగం ఫలించాలనుకుంటున్నారా? మంచి ప్రమోషన్ తీసుకోవాలనుకుంటున్నారా? మీ ఆత్మీయ జీవితం ఫలించాలనుకుంటున్నారా? సంఘములో మంచి పరిచారకులుగా ఉందామనుకుంటున్నారా? సంఘానికి మంచి సపోర్ట్గా ఉండాలనుకుంటున్నారా? సంఘాన్ని ప్రేమించే విధానంలో సంఘం ఉంటున్నారా? సేవకులతో సంఘములో కొంతమంది సన్నిహితంగా దగ్గరగా ఉంటే చూసి వారం లేని వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. పాస్టర్ గారు ఎప్పుడు వాళ్ళనే ప్రేమిస్తున్నారు, వాళ్ళతోనే మాట్లాడుతున్నారు, ఇలా ఆరిపోసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇలా బాధ పెట్టేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎలా ఫలిస్తాం మనం? ఎలా అభివృద్ధి చెందుతాం? పాస్టమ్మ గారితో కొంచెం దగ్గరగా ఉండి అమ్మగారు అని ఎక్కువగా మాట్లాడినా కూడా కొంతమంది అబ్బో అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతోనే ఎక్కువ ఉంటారు, మనతో మాట్లాడరమ్మా. మాకు అలాంటి మనసు ఉండదమ్మా. స్తోత్రం. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువని స్వార్థం ఉన్న సేవకులు కాదు, అభిషక్తులు. నిజం చెబుతున్న అభిషక్తులైన సేవకులు. మన మాట, మన తీరి దేవునికి అనుగుణంగా ఉండాలి. భయభక్తులు కలిగిన కుటుంబంగా మనం ఉండాలి. సంఘం అంటే ఒక కుటుంబం. చెప్పండి, సంఘం అంటే ఒక కుటుంబం. ఎంతమంది నమ్ముతున్నారు సంఘం ఒక కుటుంబం అని? ఎస్, నిజమే దేవుని బిడ్డలారా, మనం ఒక కుటుంబం. నీదో కుటుంబం, నాదో కుటుంబం కాదు, మనందరిది ఒకే కుటుంబం. ఏ కుటుంబం ఇది? దేవుని కుటుంబం. ఇదే సార్వత్రిక సంఘం, దేవుని కుటుంబం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెబుతున్నాను, అతడు చేయనిదంతయు సఫలమవుతుంది. ఈరోజు మనం చేసేది సఫలమవుతుందా, విఫలమవుతుందా? ఈరోజు మనం ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నాం? ఈ రాయి అడ్డు వస్తుంది. ఏమవుతుందమ్మా? రాయి మన జీవితంలో అడ్డు వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అడ్డు రాయిని ఎవరైతే తీసుకోగలుగుతారో, ఎవరైతే దాన్ని తీసి పారవేయగలుగుతారో, అప్పుడు కారు ద్రాక్షాలు పోయి ఏ కాయలు కాస్తాం?
దేవునికి ఇష్టమైన మంచి ఫలాలనిచ్చే సంఘముగా మన సంఘము మారునుగాక. దేవుని రాకడలో ఎత్తబడే సంఘములో మన సంఘము మొదటిగా ఉండునుగాక. దేవుడు ఆయన కడబోర ఓదగానే దేవుని బూర శబ్దం వినబడగానే హక్కున దేవుని ఎదుర్కొనే సంఘముగా మన సంఘము ఎత్తబడునుగాక. హల్లెలూయా. అందుకొరకు సిద్ధపడుతున్నారా? మారు మనసు పొంది బాప్టిసం తీసుకోవాలనుకుంటున్నారా? బాప్టిసం కొరకు వాయిదాలు వేస్తున్నారా? మా సంఘములో ఆమె 10 సంవత్సరాల బట్టి వస్తుంది, ఆడు బాప్టిసం తీసుకోవట్లా. ఏమ్మా అంటున్నాం? చూద్దామయ్యా అంటుంది. ఏమ్మా అంటున్నాం? అయ్యా పిల్లల పెళ్ళి అంటుంది. చూద్దామంది, పిల్లలకు పెళ్ళి అంది. మా ఆయన్ని అడగాలంది. వాళ్ళ ఆయన మాలేసాడు. ఏమేశాడు? మాలేసాడు. మా ఆయన తిరిగి రాగానే ఇద్దరం తీసుకుంటామంది. మళ్ళీ ఒక 3 సంవత్సరాలు అయ్యింది. ఎప్పుడు తీసుకుంటావు బాప్టిసం అని అడిగితే అయ్యా తీసుకుంటా అనంది. ఈ మధ్యకాలంలో మా ఊరు నుంచి ఏలూరు ఆటో ఎక్కింది. ఏలూరుకు పోయి ఏదో తెచ్చుకుందామని చెప్పేసి టౌన్ వెళ్తున్నప్పుడు ఆ ఎక్కిన ఆటో అకస్మాత్తుగా అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా యాక్సిడెంట్ అయింది. లారీ గుద్దింది. దేవుని బిడ్డలారా, ఆ యాక్సిడెంట్లో ఆమె చనిపోయింది. ఇప్పుడు ఏమి లేకుండా చనిపోయింది. ఎన్ని సంవత్సరాల వాక్యం ఏంది అమ్మా? ఎన్ని సంవత్సరాల వాక్యం వింటున్నావు? ఇన్ని సంవత్సరాల వాక్యం విని మా ఆయన్ని అడగాలయ్యా, మంచిదే, భర్త ఒప్పుకోవాలి. ఇన్ని సంవత్సరాల వాక్యం ఏంటి అయ్యా, నా పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలయ్యా. ఏమండి, ఈ లోకంలో మనం ఉట్టుకట్టుకుని ఊగుతామా? ఈ లోకం మనకు శాశ్వతమా? చెప్పండి అమ్మ. ఉన్న పాటున ప్రభు వస్తే, ఉన్న పాటున మనం చనిపోతే దేనికన్నా పనికొస్తామా? రక్షణ లేకుండా. రక్షణ అవసరమా కాదా? ఒకసారి చెప్పండి. రక్షణ లేని వాళ్ళు చెయ్యొద్దండి. బాప్టిసం తీసుకోని వాళ్ళు, అయ్యగారు అందరూ తీసుకున్న వాళ్ళేనా? అందరూ బాప్టిసం చూడండి. మరి వీళ్ళు పావురాలు అంటారా, వీళ్ళు కాకులు అంటారా? ఒక్కళ్ళు చెయ్యత్తలేదండి. బాప్టిసం తీసుకున్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరా? ఉన్నారు, కానీ ఎత్తట్లా. ఈ రోజుని చెయ్యి ఎత్తడానికి సిగ్గుపడుతున్నావేమో. రేపు ప్రభు వచ్చినప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు సిగ్గుపడవలసి వస్తుంది. అంతేకాదు అగ్నిగుండానికి ఆహుతి కావలసి వస్తుంది. ప్రియమైన సహోదరి సహోదరుడా, కాబట్టి ఆమె చనిపోయినప్పుడు సంఘమంతా వెళ్ళి గగ్గోలు పెట్టి ఏడ్చినా ఏం ప్రయోజనం లేదు. దేవుని బిడ్డలారా, చచ్చిపోయిన దున్నపోతు తోలు కన్నా విలువ ఉంది. చచ్చిపోతే చెప్పండి, దున్నపోతు తోలు కన్నా విలువ ఉందండి. మేక తోలుకి విలువ ఉందండి. గొర్రెపోతు తోలు కన్నా విలువ ఉందండి. ఎండిపోయిన ఎండి చేప కన్నా విలువ ఉందండి. మనకేమైనా మన తోలు ఎందుకని పని చేస్తుందా? చచ్చిపోయిన తర్వాత మన తోలు, అమ్మా ఇది నల్ల తోలు, మీది ఎర్ర తోలు, ఈ తోలు ఎందుకని పని చేస్తుందా? ఎవరైనా కొనుక్కుంటారా? అబ్బా ఎంతో వద్దండి, ఒక 100 రూపాయలు ఇచ్చి నా తోలు కొనుక్కోండి అమ్మా అంటే ఎవరైనా కొనుక్కుంటారా? ఎందుకని? దానికన్నా విలువ ఉంది, కానీ ఈ తోలుకి అసలు విలువే లేదు. కానీ లోపల ఉంది ఆత్మ దీపం, దానికి విలువ ఉంది. దేవునికి స్తోత్రం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది విలువైనది. ఆ దీపం ఎక్కడి నుంచి వచ్చిందట? ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకే మరలా చేరవలెనో. ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం. ప్రియమైన వారలారా, కనుక ఈ రోజున మనము వర్ధిల్లాలి అంటే, ఫలించాలి అని అంటే ఖచ్చితంగా మనలో ఉన్న రాళ్ళు ఏం చేసుకుందాం? తీసేసుకోవాలి. అందుకొరకే కదా యేసు ప్రభు వారు సిలువలో చనిపోయాడు. అందుకొరకే కదా మన కొరకు ప్రాణం పెట్టాడు. ఏ రాయది? పాపమనే అడ్డురాయి. మన ఆత్మీయ జీవితం ఫలించటల్లా, మన ప్రార్థనా జీవితం ఫలించటల్లా, మన యొక్క ఆత్మీయ పరిస్థితులు ఫలించటల్లా, ప్రార్థనలో ఏకీభావించటల్లా, దైవ సన్నిధిలో ఏకీభావించే హృదయం ఉండదండి వాళ్ళకి. ఏదో నామకంగా వచ్చి కూర్చుని ఏదో వినేసి, ఈ చెవితో వినేసి ఆ చెవితో విడిచిపెట్టి పోయేవాళ్ళే తప్ప, దేవుని బిడ్డలారా, ఇక్కడ మంచి భోజనం పెడితే, ఇక్కడ మంచి వెరైటీస్ పెడితే అబ్బా ఏం పెట్టారని చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళు తప్ప వాక్యానికి లోబడేవాళ్ళు కొంతమంది లేరు.
యేసు ప్రభు వారు ఎవరి కోసం చనిపోయాడు? నీకోసం. చెప్పాలి. నా కోసం అన్నవాళ్ళు చెప్పండి. నీకోసమే, నా కోసమే ప్రభు యేసు ముష్కరులకు అప్పగించుకొనెను. హేళన చేయుటకు, అపహసించబడుటకు, హేళన చేయుటకు, అపహసించబడుటకు మన కొరకు రిక్తుడాయనే. నీకోసమే, నా కోసమే. ఎవరి కోసం? నీకోసం, నా కోసం ఆయన కలవరి శిలువలో చనిపోయాడు. ఎందుకో తెలుసా? ఈ పాపమనే అడ్డు రాయిని తొలగించాలని నీకోసం, నా కోసం చనిపోయాడు. ఇది ఎవరి కోసమో చెప్పండి? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర, సిలువలో సాగింది యాత్ర. కరుణామయుని దయగల పాత్ర. వెనక నుండి గుద్దింది ఒకరు, ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. వెనక నుండి గుద్దింది ఒకరు, ముందు నిలిచి నవ్వింది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు. మీరు తెరవండి, బదులు పలుకలేదాయే ప్రేమ. తండ్రి, వీరేం చేస్తున్నారు? వీరెరగరు, వీరిని క్షమించమని నా ప్రభు చెప్పాడు. ఇలాంటి ప్రేమ ఎవరైనా చూపించారా నీ కొరకు? ఇలాంటి దయ ఎవరైనా చూపించారా మన కొరకు? ఒక అమ్మ చూపలేని ప్రేమ, అమ్మ క్షమించలేని ప్రేమ, తండ్రి చూపించలేని క్షమార్పణ, ఒక అక్క క్షమించలేని ఈ లోకములో, ఒక అన్న క్షమించలేడు, ఒక తమ్ముడు క్షమించలేడు. నిన్నెవ్వరూ క్షమించటం లేదు. నా ప్రభు క్షమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కొరకు ఆఖరి రక్తబొట్టు వరకు కార్చాడు. నీలో రాయి తొలగించబడాలని, నువ్వు పరిశుద్ధురాలుగా మారాలని, పరిశుద్ధుడుగా మారాలని, నిలువెల్లా కడగాలని, హిమమ కంటే నిన్ను తెల్లగా చేయాలని, పాపములో శాపములో లోకములో కొట్టుకుపోతున్న నిన్ను నన్ను రక్షించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చెప్తా. అమ్మ, నేను పక్కా విగ్రహారాధికుడను, నేను అన్యుడను, భయంకరమైన విగ్రహారాధన చేసిన వాడును. నాకు దేవుడు తెలియదు. 1989 సంవత్సరం వరకు, డిసెంబర్ 24వ తారీఖు వరకు నాకు ప్రభు తెలియదు. నాకు అప్పుడు మ్యారేజ్ అయింది, హిందూ పెళ్ళి. నా భార్య ఇక్కడే ఉంది, నా పాస్టమ్మ గారు. మేమిద్దరం వచ్చాం ఈ మధ్యకి. చాలా సంతోషం. అప్పటి వరకు నాకు దేవుడు తెలియదు. ఎప్పటి వరకు? 1989 డిసెంబర్ 24వ తారీఖు వరకు నాకు దేవుడు తెలియదు. పక్కా విగ్రహారాధికుణ్ణు. నాకు 2 మగపిల్లలు. ఒక అబ్బాయికి చిన్న తిరుపతిలో గుండు కొట్టించా, ఒక అబ్బాయికి అప్పన్నపల్లిలో గుండు కొట్టించాం. మేము బాగా విగ్రహారాధన చేసేటువంటి వాళ్ళం. దేవుడు అంటే తెలియదు, బైబిల్ అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు, దేవుని గురించి అసలు ఏమీ తెలియదు. లోకములో పచ్చి త్రాగుబోతుని నేను. అప్పటి వరకు బాగా విగ్రహారాధన చేసేటువంటి వాడిని. నా భార్యని రోజుకొక్కసారైనా కొట్టకపోతే నాకు నిద్ర పట్టేది కాదు. రోజుకొక్కసారైనా కొట్టాలి.
రోజుకు ఒక్కసారైనా లడాయి వేసుకోవాలి, పోట్లాడాలి, ఏదో ఒక విషయంలో గొడవ పెట్టుకోవాలి. అలాంటి లోకములో ఉన్నటువంటి నన్ను ఎప్పుడు పట్టుకున్నాడో తెలుసా? 1989, అంటే సాక్ష్యం అంతా చెప్పడం అవదు. 89 డిసెంబర్ 24వ తారీఖున ఓ భయంకరమైన విపత్తు పరిస్థితి మా జీవితంలో వచ్చినప్పుడు మా ఊర్లో ఉన్న ఓ చిన్న పల్లెటూరు, ఆ ఊర్లో ఉన్న పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. పాస్టర్ గారికి చెప్పాం, ప్రార్థన చేశారు. మమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి బలహీనతలు ఏదైతే ఉన్నాయో, ఏ సమస్యతో ఏ రోగముతో మేము సతమతమవుతున్నామో, ఆ దైవ సేవకులు మా మీద చేతులుంచి ప్రార్థించిన తోడనే వెంటనే మాకు రిలీఫ్ కలిగింది, స్వస్థత ఇచ్చాడు దేవుడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అదే ఫస్ట్ చర్చికి వెళ్ళటం మొదలెట్టాం. బైబిల్ లేదు. బైబిల్ సంఘములు కూర్చున్న వాళ్ళందరూ బైబిల్ తెచ్చుకున్నారు. పాస్టర్ గారు వాక్యం చెబుతుంటే అందరూ రిఫరెన్స్లో అటు తీస్తున్నారు, ఇటు తీస్తున్నారు. అదేంటో కూడా నాకు తెలియదు. ఏంటి ఇలా తీస్తున్నారు, ఏముంటుంది బైబిల్లో, ఫోటోలు బొమ్మలు ఏమైనా ఉంటాయా అని చూస్తుండేవాడిని. అది బైబిలు అని తెలుసు, అందులో వాక్యం అనే సంగతి నాకు తెలియదు. కానీ నా దేవుని బిడ్డలారా, ఆ టైములో క్రమంగా మందిరానికి వెళ్ళటం మొదలుపెట్టిన తర్వాత వాక్యము వినుట వలన ఏం కలుగుతుంది? వినటం వల్ల ఏం కలుగుతుందమ్మా? విశ్వాసం కలుగుతుంది. విన్నాను, నేను, నా భార్య, మేము 4 అన్నదమ్ములు, అమ్మ, నాన్న, ఆఖరిని చెల్లి. ముందుగా మేము 2 వెళ్ళాం. ఆ తర్వాత మా అన్నదమ్ములు, అమ్మ, నాన్న అందరూ చక్కగా అందరూ చర్చికి రావటం మొదలెట్టారు. మాలో ఉన్న విగ్రహారాధన అంతా సమస్తం తీసేసాను. హల్లెలూయా. మా ఆచారాలు మార్చుకున్నాం, మా అలవాట్లు మార్చుకున్నాం, మా పద్ధతులు మార్చుకున్నాం. మాలో ఉన్న రాళ్ళు తీసేసాం. స్తోత్రం. ఏం తీసాం? మన అంశం ఏంటి? అడ్డు రాయిని తీయాలి ఈరోజు. హల్లెలూయా. తీసివేసుకోండి. నేను తీయాలా, మీరు తీసుకుంటారా? మాట చెప్పండి. ఎవరి కాళ్ళు తీసుకోవాలా? నా రాయి మీరు తీస్తారా? యేసు ప్రభు సమాధి మీద ఉన్న రాయి ఎవరు తీశారు? చెప్పాలి. ఎవరు తీశారు? దేవదూత? మీరంతా అసలు ఏమి తిని అమాయక ప్రజల్లాగా చూస్తున్నారు. ఆఖరాదివారం మాట్లాడరా? మౌనమా? చెప్పండి. రాయి నేను తీయాలా, మీరు తీసేసుకుంటారా? మన రాళ్ళు మనం తీసేసుకుందాం. ఇది సీరియస్. దయచేసి ఇది సిల్లీగా తీసుకోవద్దు. ఈరోజు నీ కుటుంబం పరిస్థితి దేవుడికి తెలుసు, మీ జీవిత పరిస్థితి దేవుడికి తెలుసు. ఖచ్చితంగా ఈ రాయి తీసేసుకోవాలి. ఆయన సంఘం ఎక్కడుంది చెప్పండి? ఆయన తోట ఎక్కడుంది? ఎత్తైనా ఇలా వస్తూ ఉండే పైకి వచ్చేసాం. ఇది మెరక మీద ఉంది మందిరం, ఎత్తైన కొండపైన ఉంది సంఘం. ఈ సంఘాన్ని దేవుడు దీవిస్తున్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైన సంఘమా, అలాంటి పరిస్థితుల్లో ఉన్న నన్ను, నా కుటుంబాన్ని పట్టుకున్నాడు. 89లో డిసెంబర్ అన్నాను కదా, అంటే ఈ రెండింగే కదా. 89 తర్వాత ఏమొచ్చింది? 90 విశ్వాసంగా ఉన్నాం. 91లో మా ఇంట్లో ఒకే రోజున 7 బాప్టిసం తీసుకున్నాం. స్తోత్రం. హల్లెలూయా. 7 రక్షించబడ్డాం. ఎన్ని సంవత్సరాలు మేము యేసు ప్రభువుని నమ్ముకున్నప్పటికీ? ఇంకా తీసేయండిలే, 89 తీసేద్దాం. 90, 91 అంటే సంవత్సరం వాక్యం విన్నాం, సంవత్సరం బలపడ్డాం. ఇక కాలయాపన చేయకూడదు. నేను బాప్టిసం తీసుకున్నప్పుడు నాకు 2 పిల్లలు, ఇంత చిన్న పిల్లలు, 2-3 సంవత్సరాల పిల్లలు. బాప్టిసం తీసుకున్నాం. 91 విశ్వాసంగా ఉన్నాం. 92లో దేవుడు సేవకు పిలిచేసాడు. దేవునికి స్తోత్రం. నా నెగటివ్ ప్లేస్కి నేను సేవ చేస్తున్న కాడికి 40 కిలోమీటర్ల డిస్టెన్స్. ఆ ఊరిలో నాకు ఎవ్వరూ తెలియదు. ఆ గ్రామంలో మా చుట్టాల బంధువులు ఎవ్వరూ లేరు. ప్రభు నడిపింపును బట్టి వెళ్ళిపోయాం ఆ ఊరికి. అక్కడికి వెళ్ళి ఎక్కడ దిగాలో, ఎక్కడ సేవ చేయాలో తెలియదు.
మేము దిగిన ఆ 3వ రోజున ఒక వచ్చాయని అన్నాడు. మీరు ఎవరండి, ఏ ఊరు నుంచి వచ్చారు, ఏం చేస్తారన్నాడు. అయ్యా నేను పాస్టర్గా ఈ ఊరు వచ్చాను, దేవుని సువార్త ప్రకటిస్తానంటే ముందు అర్జెంటుగా ఈ ఊరిలో నుంచి ఖాళీ చేసి మీరు వెళ్ళిపోవాలని. ఏ అన్న ఇప్పటికీ 25-30 మంది పాస్టర్లు వచ్చి ఇక్కడ తన్నులు తిని వెళ్ళిపోయారు, నిన్ను కూడా కొట్టు పంపిస్తాను వెళ్ళిపోమన్నారు. నేనన్నాను, కొడితే కొట్టండి అయ్యా, ప్రభు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను, ఆయన ఇక్కడే ఉండమంటే ఇక్కడే ఉంటాను అన్నాను. సంఘం ఎవరు లేరు, విశ్వాసులు ఎవరు లేరు, మేము ఎట్ట బతకాలా? చిన్న పిల్లలు పోషించబడాలా, మాట్లాడతలా, తినాలి. ఎవరి కోసం తినాలి చెప్పండి, ఒక మాట చెప్పండి, ఎవరి కోసం తినాలి? పౌలు అంటాడు, నేను తిన్నా దేవుని కోసమే తింటా, మానేసినా దేవుని కోసమే మానేస్తాను అన్నాడా? దేవునికి స్తోత్రం. కడుపు నిండా తింటాం తెలుసు, పస్తులు ఉండటం కూడా తెలుసు పౌలు గారికి, అవునా కదా? అవును దేవుని బిడ్డలారా, తినాలి. ఎట్లా గడవట్లా, సంఘం లేదు ఎలాగని చెప్పి నేను నా భార్య మోకరించి వారాలు తరబడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆ వ్యతిరేకమైన గ్రామములో, విగ్రహారాధన అయినటువంటి గ్రామములో ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక్కొక్కరు మంది ప్రార్థనకు రావటం ప్రారంభించారు. ఒక సంవత్సరం మా ఊర్లో రామాలయం శివాలయం 2 కలిసి ఉంటాయండి. ఆ ఊర్లో అందరూ మన ప్రార్థనకు వచ్చేస్తున్నారని చెప్పి ఒక సంవత్సరం శివరాత్రికి శివాలయానికి సున్నం వేయటానికి డబ్బులు రాలేదంట వాళ్ళకి. స్తోత్రం. వెనకాల వాళ్ళకి వినపడిందా? సున్నం కూడా డబ్బులు రాలేదంట. అప్పటి నుంచి మళ్ళీ తిరుగుబడతనం చేశారు నా మీద. ఈ ఊళ్ళో ఉంటే ఊరంతటిని మార్చేస్తారన్నాడు. అదే సంఘములో, అదే శివాలయం కమిటీలో ఉన్నటువంటి ఫ్యామిలీని దేవుడు పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ కుటుంబములో 6గురికి బాప్టిసం ఇచ్చా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సేవాభూషణం గారు మన బాబురావు గారికి తెలుసు. సేవాభూషణం గారు తెలుసుగా, కాలు అవుడు. దేవుని పిల్లరాలు ఆ దేవాలయంలో కమిటీ మెంబర్ అవుతాను. అలాంటి వాళ్ళకి దాదాపుగా 115 మందికి బాప్టిసం ఇచ్చాను అక్కడ. దేవునికి స్తోత్రం. దేవుని మహాకృపను బట్టి, మనం చూపించే ప్రేమను బట్టి, సాక్ష్యాన్ని బట్టి, దేవుని సువార్తను బట్టి చదువు లేనటువంటి అభాగ్యుడను, ఎన్నిక లేని వాడిని, జ్ఞానము లేని వాడిని ప్రభు వాడుకుంటున్నాడు. అనేక మందికి సువార్త ప్రకటించే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఒక మంచి మందిరాన్ని దేవుడిచ్చాడు, ఒక ఇల్లును కూడా దేవుడిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు 2 బాబులు. పెద్ద బాబు సేవకు సమర్పించబడ్డాడు. 2006 సంవత్సరంలో వాడికి నిమోనియా అనే వ్యాధి వచ్చింది. నిమోనియా అనే వ్యాధి అది వేలల్లో ఒకడికే వస్తుంది. సరిగ్గా ఆ వ్యాధి మరి ది గ్రేట్ అలెగ్జాండర్ గారు కూడా అదే వ్యాధితో చనిపోయాడు. మా అబ్బాయికి 2006 సంవత్సరం సెప్టెంబర్ 6వ తారీఖున అతనికి ఆ జబ్బు చేస్తే ఏలూరులో ఉన్నటువంటి ఒక స్పెషలిస్టు డాక్టర్ ప్రసన్న కుమార్ గారి దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తే ఆయన ఒకటే అన్నాడు, మీ అబ్బాయి బతకటం కష్టం. మీరు ఇక్కడ కాదు, హైదరాబాదు, ముంబై కాదు, మీరు ఎక్కడికి పోయినా నేను చేసే వైద్యం ఏంటి, నీ వేరే వైద్యం లేదన్నాడు. అంతే. నేను ఒకటి అన్నాను, మా అబ్బాయి చదువుతున్నప్పుడే దేవుని సేవకు సమర్పించుకున్నాడు. నేనన్నాను దేవునితో, ప్రభువా నీ చిత్తం, బ్రతికితే నీ సేవ చేసేటట్టుగా నీకు అప్పగించుకుంటా, చనిపోతే నువ్వు తీసేసుకో ప్రభువా అని చెప్పి దేవునికి సమర్పించుకుని నేను నా భార్య హాస్పిటల్లో దేవుని పెట్టి 4-5 రోజులు మేము భోజనం చేయలేదండి. డాక్టర్ గారు ఏమాత్రము కూడా ఛాయిస్ ఇవ్వటం లేదు, ఏమాత్రం కూడా బతుకుతాడని చెప్పటం లేదు. ప్రియమైన వాళ్ళరా, అలా ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారం రోజుల తర్వాత ఆ బిడ్డను దేవుడు ముట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ దేవుడు ముట్టి స్వస్థపరిచిన తర్వాత ఆ ప్రభు ఆ బిడ్డను తిరిగి సజీవుడిగా ఇంటికి తీసుకురాగలిగాను. నేను శవంగా తీసుకెళ్తానేమో అనుకున్న ఆ బిడ్డని సజీవుడిగా నడిపించాడు. దేవునికి స్తోత్రం. సజీవులే కదా దేవుని స్తుతిస్తారు. మన్ను దేవునిని స్తుతించదు, మన్ను దేవుని స్తుతించదు. అది మొదలుకొని ఆ 2009 సంవత్సరం కల్లా
మా అబ్బాయికి వివాహం చేయటం జరిగింది. ప్రియరా, మా ఇద్దరు అబ్బాయిలకి మ్యారేజీలు చేసేసాం. సమర్పించుకున్నట్టుగానే మా అబ్బాయి సేవలో ఉన్నాడు. పెద్ద ఆయన ఒక ప్లేస్లో సేవ చేస్తాడు, భార్యాభర్తలు. నేను ఒక ప్లేస్లో సేవ చేస్తున్నాం ఒంగోరులో. కాబట్టి మా చిన్న అబ్బాయి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు. ఆయన భార్య, ఆయన పిల్లలు, మరి పెద్ద ఆయన భార్య, పిల్లలు, నేను మా పాస్టమ్ గారు ఇక్కడ స్థానికంగా ఒక సంఘంలో ఉండి ప్రభు పరిచర్యని కొనసాగిస్తూ ఉన్నాం. దయచేసి మా కోసం, మా కుటుంబం కొరకు, మా పరిచర్య కొరకు తప్పకుండా మీరు ప్రార్థన చేయాలని నేను మనవి చేస్తున్నాను. ఇచ్చిన సమయం కంటే ఎక్కువ అయ్యింది, దయచేసి నన్ను క్షమించాలి, మనవి చేస్తున్నాను. ప్రభు చిత్తమైతే మరొకసారి మనం కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది ప్రియులరా, మరి సమయం ఇచ్చినటువంటి దేవుని సేవకులకు, పెద్దయ్య గారికి, మరి బాబుకి నేను ప్రత్యేకంగా వందనాలు, అమ్మగారికి, అలాగనే మరి చిన్నమ్మగారికి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మా కోసం, మా కుటుంబం కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి. నేను ఇక్కడికి రావటానికి మార్గదర్శకులైన మా ప్రియులు బాబురావు గారికి, అలాగే వారి సతీమణి, వారి పిల్లలకు, మరి ఇటు మా సంఘం తరపున, మా ఆంధ్ర తరపున మీ అందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు నన్ను క్షమించునుగాక. ఎందుకని ఎక్కువ సమయం తీసుకున్నాననే సారీ, ఏమనుకోవద్దు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మమ్మల్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మంచిదయ్యా. చిన్న ప్రార్థన చేస్తా. దయగలిగిన మా తండ్రి, ఈ సంఘాన్ని మీరు దీవించండి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసునివ్వండి. వినిన వాక్యమును బట్టి ప్రభువా, ఎవరి జీవితాల్లో ఏ రాయి అయితే అడ్డుపడుతుందో అడ్డు రాయిని తొలగించుకోవటానికి ఈ రోజున వినిన వాక్యం వినిన వారందరి జీవితాల్లో ఒక ఆలోచన మీరు కలిగించండి, ఒక ఉద్దేశాన్ని మీరు కలిగించండి, ఒక సమర్పణ వారికి మీరు కలిగించండి, ఒక తీర్మానాన్ని వారికి మీరు కలిగించండి, ఒక ఆత్మీయ నడిపింపును వారికి మీరు కలుగు చేయండి ప్రభువా. ఈ సంఘములో ఇంకా ఎవరైనా ఇలాంటి అడ్డురాళ్ళనే పాపము కలిగి ఉంటే, పాపపు క్రియలలో పాపములో ఉంటే వారిని క్షమించి రక్షించండి. ఈ సంఘాన్ని మీరు ఫలభరితంగా చేయమని సేవ చేస్తున్న సేవకుల కుటుంబాన్ని, అమ్మగారు, అయ్యగారిని, నాయన మరి ఇదిగో తండ్రి, మరి చిన్న పాస్టర్ గారిని, పాస్టమ్మ గారిని, ఈ కుటుంబ సభ్యులైన వారందరినీ కూడా మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మ.